టీటీడీ విజిలెన్స్ అధికారులు నకిలీ 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను పట్టుకున్నారు. కలర్ జిరాక్స్ తో ఈ టికెట్లను తీసుకువెళ్తున్న భక్తులను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఇక వారిని విచారించారు. వైకుంఠంలో స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి నుంచి వీటిని వారు పొందినట్టు తెలిసింది. దీని వెనుక పాత నేరస్తుడు అమృత యాదవ్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 4 టికెట్లకు గాను అమృత యాదవ్ రుద్రసాగర్ భక్తుల నుంచి 11,000 రూపాయలు వసూలు చేసినట్లు కూడా తెలిసింది. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన నకిలీ టికెట్లతో 35 మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వీరు దర్శనం చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. రుద్రసాగర్, అమృత యాదవ్లపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో టీటీడీ విజిలెన్స్ అధికారులు నకిలీ 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను పట్టుకున్నారు. కలర్ జిరాక్స్తో ఈ టికెట్లను తీసుకువెళుతున్న భక్తులను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు వారిని విచారించారు. వైకుంఠంలో స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి నుంచి వీటిని వారు పొందినట్టు తెలుస్తోంది. దీని వెనుక పాత నేరస్తుడు అమృత యాదవ్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక 4 టికెట్లకు గాను అమృత యాదవ్ రుద్రసాగర్ భక్తుల నుంచి 11,000 రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన నకిలీ టికెట్లతో 35 మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వీరు దర్శనం చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. రుద్రసాగర్, అమృత యాదవ్లపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి ఏదైతే భక్తులని మోసగించేందుకు ప్రత్యేకంగా కొంతమంది యువకులు పూర్తి స్థాయిలో అంటే ఏదైతే టికెట్లకు సంబంధించి వారు దొంగ టికెట్లను తయారు చేసి కొంతమందికి దర్శనాలు చేస్తూ గత 2 ఏళ్లుగా ఇదే పని చేస్తున్నట్లయితే ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చెన్నైకి చెందినటువంటి ట్రావెల్ ఏజెంట్ ఇటు టీటీడీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దీనికి పూర్తి స్థాయిలో ఈ నేరానికి అయితే పాల్పడినట్లయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనానికి ఈ సమయంలో ఇతను ఈ వ్యక్తి ఉన్న సమయంలో మాత్రమే వాళ్ళని లోపలికి అనుమతించిన తర్వాత అక్కడ టికెట్ స్కానింగ్ చేస్తుంటారు. టికెట్ స్కానింగ్ ప్రాంతంలో ఆ టికెట్లని ఏదైతే వీళ్ళు అయితే పంపించిన టికెట్లను అయితే డైలీ స్కాన్ చేస్తూ రోజుకి 20 నుంచి 30 టికెట్లను అయితే దర్శనానికి పంపిస్తున్నట్లయితే విచారణలో తేలిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక భక్తుడితో అంటే పూర్తిగా ఒక భక్తుడితో 5 టికెట్లకు సంబంధించి అతనితో తీసుకోవడం, అతన్ని ఈ రోజు పంపించడంతో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, మరోవైపు టీటీడీకి సంబంధించిన సిబ్బంది పూర్తి స్థాయిలో చెకింగ్ చేయడంతో అక్కడ ఆ టికెట్లు దొంగ టికెట్లని చేయడంతో ఒక్కసారిగా వాళ్ళు చేస్తున్నటువంటి నేరంపై పూర్తిగా బయటపడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులనే టార్గెట్ చేసుకొని ప్రధానంగా ఈ ఏపీ టూరిజం లో పూర్తి స్థాయిలో దొంగగా టికెట్లని పూర్తి స్థాయిలో పొందుతూ మరోవైపు ఈ టికెట్లను అంటే స్కానింగ్ చేసినట్లు పూర్తిగా చూపిస్తూ శ్రీవారి దర్శనానికి అయితే అనుమతిస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. మీరు ఎన్నేళ్లుగా ఇలా చేస్తున్నారనే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా వీటిలో ఇప్పుడున్న 3 కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా పూర్తిగా విచారణ చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి గత 2 ఏళ్లుగా జరుగుతున్నట్లయితే వీళ్ళైతే విచారణలో తేలినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ టూరిజం సంబంధించి చెన్నై, బెంగళూరు నుంచి వచ్చేటువంటి భక్తులకి భారీ స్థాయిలో అంటే ఒక టికెట్ ధర 300 రూపాయలు అయితే
అక్కడ నుంచి వచ్చేటువంటి బస్ టికెట్ ని మొత్తం 1000 రూపాయలుగా బిల్ చేస్తుంటారు. ఆ 1000 రూపాయలకి అదనంగా 1500 రూపాయలు మరో కొంతమంది భక్తులతో 2000 రూపాయలు తీసుకుంటూ దర్శనానికి సంబంధించి వాళ్ళకైతే దర్శనాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బు తీసుకుంటూ దర్శనానికి అనుమతిస్తున్నటువంటి ఈ దళాలను పూర్తి స్థాయిలో ఏరివేస్తామని చెప్పినటువంటి టీటీడీ ఇప్పటికే పూర్తిగా ప్రక్షాళన అయితే మొదలుపెట్టింది. ఏదైతే శ్యామలరావు పూర్తిగా చెప్పారు, ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి ఎటువంటి ఉపేక్షణ లేదు, పూర్తిగా ఎవరిని వదిలేదు లేదు. ఆయన చెప్పినప్పటి నుంచే పూర్తిగా ఇప్పటికే ప్రక్షాళన మొదలైపోయిన పరిస్థితి ఉంది. దర్శనానికి సంబంధించి టికెట్లను అయితే భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్న భక్తులు కూడా చూసి టికెట్లను కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. ఎందుకంటే దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి ప్రధానంగా టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆ భక్తులను మోసగిస్తున్నటువంటి దళారులను మాత్రం వదిలేదు లేదని చెప్పి ఆయన అయితే గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. చందు, సునీల్, థ్యాంక్ యూ.